మంగళూరులోని అంపానగట్ట అనే ఒక ప్రాంతంలో వెంకటరమణ టెంపుల్, ఈ స్వామివారి గుడి చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. మంగళూరులో ఉన్న అతి సుందరమైన గుడిలో ఇదొక. దీని ప్రీవియస్ వీడియో మనం కుద్రోలి టెంపుల్ పెట్టాం. అతి సుందరమైన గుడి అని చెప్పాలి. మంగళూరు పట్టణానికి చాలా అందమైన గుడిది, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ గుడి కూడా చాలా బాగుంది. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత గుడి చూడండి, ముఖద్వారం ఎలా ఉందో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ముఖద్వారం. ఆ గుడిలోకి ఎప్పుడైతే మనం అడుగుపెట్టామో, ఈ గుడి అంతా కూడా లోపల వైపున చాలా పెద్దగా ఉంది. అంతా కూడా వుడ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అమ్మో, కిలోమీటర్లు ఉంది గుడి. అసలు ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనం చాలా రిలాక్స్ అయిపోతాం. ఈ గుడిలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. గుడి బయటికి వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్లో, గుడిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో నాగేంద్రవారి గుడి ఉంటుంది. చాలా ఫేమస్ అట. మన సినిమా హీరో సుమన్ గారు ఉన్నారు కదా, ఆ సుమన్ గారు కూడా ఇక్కడే మంగళూరు అయినట చెందిన వ్యక్తి. ఆయనతో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పారు, యనమాల నాగదేవత గుడి ఉంటుంది, కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోండి అని. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం లోపలికి. ఇదిగోండి, ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఈ నాగదేవత గుడి. మంగళూరులో ఎక్కడైనా సరే కామన్గా కనిపించేది నాగదేవత గుళ్ళే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే అవే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ నాగేంద్రవారిని అంత గట్టిగా బాగా పూజిస్తారట. మన వాళ్ళు ఇక్కడ పావులను చంపరు. అక్కడ పావులను దైవంగా భావిస్తారు. చాలా నిజంగా కూడా అంతే. పావులను చంపకూడదు, పావులని దైవంగానే చూడాలి. అంత అద్భుతం. చూడండి గుడి ఎంత బాగుందో. మళ్ళీ గుడి బయటకు వచ్చేసాం. గుడి బయట నుంచి అక్కడ ఆ రోజు దసరా నవరాత్రులు కావడం వల్ల అలంకరణ కూడా అలాగే ఉంది. ఉత్సవాలు కూడా అలాగే చేస్తున్నారు. ఇక్కడ అన్నదానం చేస్తారు. ప్రతి గుళ్ళో, ఆల్మోస్ట్ అన్ని గుళ్ళలో కూడా ఇక్కడ అన్నదానం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం చాలా బాగా చేస్తారట. మేము ఆల్మోస్ట్ అన్ని గుళ్ళలో కూడా అటెండ్ అయ్యాం. చాలా అద్భుతం, చాలా అద్భుతం. అన్నదాన ప్రసాదం అంతే, ప్రసాదం. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్ట్రీట్ చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్ లైట్స్, ఇదొక పురాతన వీధుల్లాగా ఉన్నాయి. అలాగే చూడండి, గుడి అడుగడుగునే గుడి ఉంటానే ఉంటుంది, ఏదో గుడి ఉంటానే ఉంటుంది. ఇది కూడా పురాతనమైన గుడే. అన్నీ చిన్న గుళ్ళే ఏం కాదు. లోపలికి వెళ్తే చాలా పెద్ద గుళ్ళే. మనం బయట నుంచి చూస్తే బిల్డింగ్లు అనుకున్నాం, కానీ అసలు అది ఎన్ని గుళ్ళో. మనం వెళ్తూ ఉండగానే గుళ్ళు కడబడుతూనే ఉంటాయి. అంపానకట్ట వెళ్ళే మెయిన్ సెంటర్కి వెళ్ళే రూట్లో ఈ గుళ్ళు, ఇది కూడా ఒక గుడి. ఇప్పుడే ఈ లైన్లో ఒక గుడి చూసాం. మళ్ళీ ఇంకొక గుడి, శివాలయాలు, దత్తాత్రేయుల వారి గుడి, లక్ష్మీనరసింహ గుడి. గుడికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ. ఎక్కడ చూసినా కానీ మంగళూరు ప్రజానీకానికి భక్తి చాలా ఎక్కువ. గుడి అంటే చాలా వాళ్ళకి విశ్వాసం ఎక్కువ. సాయంత్రం అవుతే అందరూ కంపల్సరీ గుడికి అటెండ్ అవుతారట. ఇక్కడ చూడండి, నా దేవత గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఈ స్ట్రీట్ అలా ముందుకు వస్తే మళ్ళీ ఇదొక గుడి. అదిగో ఇదే గుడి. అడుగునా కూడా గుడే ఉండదు. అడుగునా గుడే. ఎంత చూడముచ్చట ఉండదో. ఈ స్ట్రీట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ పైన దసరా నవరాత్రులు అవడం వల్ల అన్ని అలంకరణలు కూడా అలా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. అలా ముందుకు వచ్చేస్తే అంపానకట్టు ఏరియాకి వచ్చేస్తాం. అక్కడే దుబాయ్ స్ట్రీట్ కూడా ఉందట. మాకు ఇంకా టైం సరిపోక వెళ్ళలేకపోయాం. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి అని చెప్పి అన్నారు, కానీ అవ్వలేదు. అక్కడ మా చెల్లి బావగారు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి మేము అన్ని గుళ్ళు చూడగలిగాం. ఆయన కారు వేసుకుని మొత్తం అంతా తిరిగేసి చూసాం. లేకపోతే బయట నుంచి వెళ్ళి మన అక్కడ నుంచి చూడాలంటే చాలా కష్టం కదా. మన ఉండబట్టి ఆ మాత్రం హ్యాపీగా చూడగలిగాం. మీరు కూడా అలా ఉంటే హ్యాపీ, లేకపోతే ఉన్నంతవరకు కవర్ చేయండి గుళ్ళు. అద్భుతం. లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటాయో. ప్రతి గుడి కూడా పురాతనమైన కట్టడాలు. మళ్ళీ కొత్త ఈ మధ్య కట్టిన ఏం కాదు, అన్నీ పురాతన కట్టడాలే. రావి చెట్టు, సుబ్రహ్మణ్య స్వామి,
సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు, నాగేంద్ర వారి గుళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి. అక్కడ మా చెల్లి బాబా గారు ఉండటం వల్ల మేము అక్కడ ఉండి చూడగలిగాం. లేకపోతే అంత ప్రశాంతంగా ఇన్ని గుళ్ళు తిరగడం అనేది నాట్ ఏ జోక్. ఇదిగోండి మరి ఇదొక గుడి. అన్ని గుళ్ళకి వెళ్ళాం మేము. అన్ని గుళ్ళకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని వచ్చాం. ఈ అన్ని గుళ్ళు కూడా చాలా అద్భుతంగా జరిగింది అప్పుడు దర్శనం మాత్రం. ఇదిగోండి మరి లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటా. లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఆల్మోస్ట్ కన్నడ లెటరింగ్ మన లెటరింగ్ ఒకలా ఉంటుంది, తెలుగు లిపి.